ఇట్లా పోసుకొని తినాలి ఇక. ఇట్లా పోసుకొని తింటేనే ఓ సైడ్ పెట్టుకో, అలానే గిన్నెలు సైడ్ పెట్టుకో. అనిపిస్తుందా? వేడి ఉన్నాయి రెండు, పొగలు పొగలు వస్తున్నాయి రెండు. మనకు రెస్టారెంట్లు ఇచ్చినప్పుడు చల్లగానే ఉంటుంది కానీ మనం ఎప్పుడో చేసి పెడతారు కదా, మనం ఇప్పుడే చేసుకున్నాం. షేర్వా అదిరిపోయింది టేస్ట్. బా ఇంత కమ్మందో, అల్టిమేట్. బాగా చేసి బాగుందా? మస్తు అంటే మస్తు ఉంది, అన్ని కరెక్ట్ పడ్డాయి. ఆ పేస్ట్ వేసినావు కదా, ఇంత కమ్మ రిచ్ ఫ్లేవర్ వస్తుంది, రిచ్ వస్తుంది. జీరా రైస్ కూడా ఇంత బాగా వచ్చిందో, ఇట్లా బాగుంటుంది. మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఏంటంటే ఇక ఇది జీరా రైసు నేను ఎప్పుడన్నా హోటల్కి పోయినా ఏడికి పోయినా ఉడక మనకు జీరా రైస్ తోడు ఉడికిస్తారు. ఈ షేర్వా ఇక మనము ఏంటంటే బిర్యానీకి ఉడికిస్తారు. ఆ షేర్వా మీకు చేసి చూయించాలి, ఇప్పటిదాకా చూయిస్తా. ఇక మరి నేను ఎప్పుడెప్పుడు చేసుకొని తింటా కదా, మీకైతే మరి అది ఆ షేర్వా మరి హోటల్ మోడల్ మాకు కావాలని అనిపిస్తుంది. ఇక ఆ మోడల్ మనం ఎప్పుడన్నా చేసుకుంటాం కానీ ఆ షూట్ చేసేది అంతా ఉండదు. ఓ టైంలో బిర్యానీ చేస్తే ఆయన షేర్వా చేసుకొని తింటాం. ఇక ఇప్పుడైతే చూపిద్దాం, ఈ షేర్వా అన్నది చూపిస్తా. ఏమన్నా జీరా రైస్ చూపిస్తా. పిల్లలకు జీరా రైస్ అంటే బాగా ఇష్టం. తినని వాళ్ళు కూడా కంచాలు తినడానికి రెడీగా అవుతారు. నిజం చెప్తున్నది విషయము. ఇక అంత బాగుంటుంది, ఇక అంత కమ్మ ఉంటుంది. ఇక పచ్చి కొబ్బరి గుడక తీసుకున్నా. ఇవన్నీ ఇక పచ్చి కొబ్బరి గుడక మనం ఆ షేర్వాకి అన్నది కమ్మగా వస్తుంది. ఇక మరి ఎండు కొబ్బరి గుడక వేసుకోవచ్చు. కానీ ఇక మనకు ఏంటంటే లైక్ అయితే చెయ్యండి. లైక్ చేస్తే ముందు మన వీడియోలు అయితే రన్నింగ్ అవుతాయి. ఇక ముందు మీ ముందు ఉంటా. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపింది. ఇక పంపిస్తే నచ్చితే ఇక నచ్చిందనుకో సబ్స్క్రైబ్ చేసుకొని, నచ్చలేదనుకో వదిలేయండి. ఇక నచ్చిందనుకో ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపి అర్జెంటుగా ఈ షేర్వా అయినా కానీ ఎట్లా చేసుకుందాం, ఏం చేసుకుందాం అన్నది పక్క చూపిస్తాం మీకు. ఇక అంత కమ్మ ఉంటుంది. మమ్మీ ఇక నేను జీరా రైస్ చేయి మమ్మీ అని అన్నది తేజ. అంటే మరి షేర్వా చేస్తా దాని మీద మనకు దానికైతే అంటే మరి షూట్ అయితే చేయి మమ్మీ అని అన్నది. ఇక మీ కూడికి చెప్తే మంచిగా ఉంటుందని అయితే నేను రెడీ పెట్టేసుకున్నా. ఇక ఆటోమేటిక్గా అండేసుకుంటుంటుంది విషయము. ఇక కానీ అట్లా ఇక మీ కూడికి చూపించాలి, అమ్మది ఏది మరి ఈ షేర్వా లేదు ఎట్లా చేస్తారు. హోటల్కి పోయినప్పుడు పిల్లలు కావాలంటారు, మన పెద్దలు కూడా కావాలంటారు, మొగోళ్ళు కావాలంటారు. ఈ షేర్వా అన్నది హైదరాబాద్లో ఇష్టంగా తింటారు. ఎక్కడైనా తింటారు కావచ్చు. కానీ హైదరాబాద్లో నేను హోటల్కి పోయినప్పుడు ఎప్పుడన్నా పార్టీ వల్ల పోతాం. ఇప్పుడు తేజ బర్త్డే ఉన్నది, మొన్న పోయినాం. షేర్వా ఇచ్చారు కదా, అందరు తినంగా చూస్తా కదా, అది ఎక్కువ తింటారు కాబట్టి మేము ముందు పెడతాను. ఇది బిర్యానీకి పరోటాకి ఇస్తారు, చపాతీకి కూడా బాగానే ఉంటుంది. చపాతీకి ఇస్తారు. మనం నైట్కి చపాతీ చేసుకుంటాం మేము. ఈ చపాతీకి ఇది ఏంటంటే ఈ షేర్వా అంత మంచిగా తింటాం, మంచిగా ఉంటుంది. ఇక మనము చపాతీ ఒక్కటి తింటామన్నది 4 తింటాం. ఇక టేస్ట్ అయితే అంత బాగుంటుంది, అంత టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా కట్టించుకుని తింటారు. అది ఇక కొంచెము ఎగ్ పులుసు అలా వస్తుంది. కానీ ఇది ప్రాసెస్ వేరే ఉంటుంది, దీన్ని వేరే ఉంటుంది. ఎగ్ పులుసే ఉంటుంది, కొంచెం చేంజ్ చేస్తుంటుంది. ఆ చేంజ్ అన్నది ఎట్లుంటుంది అన్నది అది బాగా మందికి తెలియదు షేర్వా చేసుడు. అందుకనే మేము ముందుకు వచ్చిన ఇది విషయం చూపిద్దాం దాన్ని రెండింటికి, జీరా రైస్ కి షేర్వాకు. ఇప్పుడైతే ఇక జీరా రైస్ గుడక చూపిస్తున్నా. జీరా రైస్కు ఫస్ట్ చూపిస్తున్నా. ఇక జీలకర్ర, ఇగో ఇది ఇలాచి లేకపోతే ఈ ఇలాచి వేసుకోండి. నేను ఏంటంటే గ్రీన్ వేసుకోండి. ఇక దాల్చిన చెక్క ఇంతలో జీరా రైస్ వేసుకుంటాం. నెయ్యి అయితే అక్కడ ఉంటుంది. అది ఇగో ఇది బిర్యానీకి ఉడికి వేసుకుంటా జీరా రైస్కు ఇంత మందం. ఇగో ఇప్పుడైతే నేను షేర్వాకు చూపిస్తున్నా. ఇప్పుడు గరం మసాలా, సోపు, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, ఇక కాజు, ఇగో ఇలాచి, ఏంటంటే గ్రీన్ ఇలాచి, ఇక దాల్చిన చెక్క, ఇగో ఎండిన మిర్చి అయితే నేను ఆ రైస్కి వేసుకుంటా చెప్తా నేను. ఇక టమాటా, పచ్చి కొబ్బరి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, ఇగో 2 పచ్చిమిర్చి, ఆనియను, ఇగో ఎల్లిగడ్డ, అల్లం అన్నది ఫ్రెష్గా దంచేది మంచిగా ఉంటుంది ఈ షేర్వాకైనా కానీ. ఇగో బిర్యానీ ఆకు, లవంగాలు ఒక 5, కారం ఇంతల్ని
ఈ ఆయిల్ అయితే అక్కడ ఉంటుంది, చేసుకుందాం పని. ఎందుకంటే ఇవన్నీ కట్ చేసుకొని ఎట్లా కట్ చేస్తా అన్నది కూడా ఇక చూపిస్తాను నేను. ఏంటంటే ఇక ఆడ వేసేటప్పుడు చూపిస్తా, కట్ చేసుకుంటా నేను. ఇది విషయము. ఎందుకంటే కట్ చేసుడు ఊకేం చూపించాలి, మీకు తెలిసే ఉంటుంది ఇది. ఇక మనం ఏ టైంలో ఎట్లా పడతాయి ఎట్లా చేస్తా అన్నది మీకు పర్ఫెక్ట్ చూపిస్తా. నేను ఏ రకంగా వేయించుకుంటా, ఏ రకంగా గ్రేవీకి అన్నది ఎట్లయితుంది అన్నది పక్క చూడుర్రి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందు మీ ముందు ఉంటా. ఇది విషయం. ఇక లైకులు అయితే మనకు ఇస్తూ ఉంటే మన వీడియో ట్రెండింగ్ అవుతుంది. ముందు మీ ముందుకు వస్తా. ఇక మంచిగా చేసుకుందాం. కంచాలు తినగలుగుతారు, అంత బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇక నేనైతే ఏం చెప్పలే, జీరా రైస్ గుడక ఇది ఇక టెంప్ట్ అవుతాం. ఈ ఏంటంటే ఇది షోర్బా. సరే చేద్దాం అన్నది. ఈ షోర్బా అన్నది ఎట్లా చేసుకుందాం, బిర్యానీకి అయినా పనిచేస్తుంది, పుల్కాకైనా పనిచేస్తుంది, చపాతీకైనా పనిచేస్తుంది. ఇది అన్నిటి గుడక పనిచేస్తుంది. రైస్ గుడక బాగానే ఉంటుంది, జీరా రైస్కైనా బాగానే ఉంటుంది, అంత బాగుంటుంది. చూడుర్రి చేస్తున్నా. ఇప్పుడైతే నేను ఎట్లా చేస్తానా పక్క చూడుర్రి. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక స్పూన్ వేసిన ఆయిల్, ఎందుకంటే మనం ఇవన్నీ వేయించుకుందానికి వేసిన. ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్ మమ్మీ, అదే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు తింటున్నాం కదా, నేను రెస్టారెంట్ వంట చేసిన తెలుసుకునేది విషయం. మమ్మీ నువ్వు షేర్వా తింటావు? షేర్వా తింటా నేను అంత ఎక్కువ ఇష్టంగా తినా, కానీ మమ్మీ షేర్వా లేదు బిర్యానీ బయట తినది. కొద్దిగా కొంచెము అది అప్పటి నుంచి ఇప్పటిదాకా కొంచెం గ్రేవీ లాగా తింటాం కాబట్టి మనకు అలవాటు. మీరు అట్లా తింటారు బిర్యానీ, కానీ అట్లా అట్లా కొంచెం తినాలని ఇష్టం. ఇంకా పెరగని అంత ఇష్టం ఉండదు, కానీ ఆ గ్రేవీ వేసుకుని తింటా, అంత కమ్మ ఉంటుంది. గ్రేవీ వేస్తుంది. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఎంచుకుందాం. ఒక గడ్డ కరివేపాకు పడుతుంది. మంచిగా సన్న మంట మీద వేయించుకుంటాం. సన్న మంట మీద గోలితే మంచిగా ఉంటుంది. గోలుడు అన్నది సన్న మంట. ఇది మా అమ్మది కాదు, ఎవరిది కాదు, మనదే. ఇది మనం ఇప్పటి విషయాలు. ఎగ్గు పులుసులు అని అంటే మా అమ్మ, మా బాపమ్మ, మా అవ్వ చేసింది, అట్లా అలా ఉంటాయి. కానీ ఇది మాత్రం ఇప్పుడు ఏంటంటే దీంతో ఇస్తుండ్రు, మన బిర్యానీ తోటి ఇస్తుండ్రు, పుల్కా తోటి ఇస్తుండ్రు, చపాతి తోటి ఇస్తుండ్రు. ఇట్లా జీరా రైస్ తోటి అయితే కమ్మ ఉంటుంది, ఇంత బాగుంటుందో. మనము ఏంటంటే ఇది పన్నీర్ తోటి కూడా బాగుంటుంది, ఇవన్నీతో బాగుంటుంది. పన్నీర్ బిర్యానీకి బాగుంటుంది. ఏదానికైనా బిర్యానీకి బాగుంటుంది ఈ గ్రేవీ అన్నది. మమ్మీ ఏంటంటే ఏదైనా రెస్టారెంట్ లో ఏదైనా కొత్త టేస్ట్ చూసినంటే వాళ్ళు ఏమేమి వేసిరో చెప్పేస్తుంది. అది నీకు దేవుడిచ్చిన టాలెంట్, అంతే. దేవుడిచ్చిందే టాలెంట్. నేను అలా ఏం వేసినా కరెక్ట్ ఏర్పాటు చేస్తా. ఎట్లా ఏర్పాటు చేస్తావు అని ఏర్పాటు చేస్తా. తేజ ఫస్ట్ చెప్పేస్తా నేను, ఇది ఇట్లా చెప్పేస్తా. ఇక ఆపదని విషయం. కొంచెం వేసుకోరు, 1/2 టీ స్పూన్ వేసుకోరు, తర్వాత వేసుకుంటా. కానీ ఆనియన్ అన్నది గోలుతుంది, గోలితే మంచిగా వస్తుంది. ఇప్పుడు చెక్క, దాల్చిన చెక్క, ఇగో బండ పువ్వు. మీరు బండ పువ్వు అంటారో ఏమంటారో, ఏదంటే అది. 5 లవంగాలు, 5 దాకా, 3 ఇలాచీలు. ఇప్పుడైతే సోపు 1 టీ స్పూన్ వేయండి సోపు. దీనికి ఆ టేస్ట్ చూడంగా నేను ఏర్పాటు చేసిన. అప్పుడైతే ఒకసారి ఇట్లా మనం కలిపేసుకుందాం. మంచి గోలాలి, మంచి గోలితేనే గ్రేవీ మంచిగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. గోలిపోతాయి. ఆనియన్ అన్నది ఉప్పు కంగిపోతుంది. ఇది ఆనియన్ మనం ఉప్పు వేయాలి ఎప్పుడైనా. ఆనియన్లా ఉప్పు వేస్తే తొందరగా గోలుతాయి. ఇప్పుడు కాజు, ఒక 10 దాకా కాజు. ఇక కాజు వేసుకుంటే బాగుంటుంది. పచ్చి కొబ్బరి ఏంటంటే దీని పచ్చి కొబ్బరి లేకపోతే ఎండిన కొబ్బరి వేసుకోండి. ఇప్పుడైతే దేవునికి కొట్టుకున్నాం కదా మనము, వినాయకునికి మలస్తో కొట్టుకునే ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, దేవుళ్ళ అక్కడికి పోయినవి ఉన్నాయి. ఇక మనకైతే మలసుకున్నాయి కదా, చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వెజ్లో ఇవి వాడేసుకోవాలి. మనకు కర్రీస్ అయితే పిల్లలు తింటారు, మనం తింటాం. మట్టిగా బూజు పట్టి ఖరాబ్ చేసుకుంటే ఏం లాభం? దాన్ని ఇక ప్లానింగ్ చేసుకోవాలి, ఏదన్నా ఒకటి చేయాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ఉన్నది కాబట్టి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు బొడగాకరకాయలు కూడా పచ్చి కొబ్బరి వేసేసినా కదా, మీరు చూసారు కదా. ఇది కూడా పచ్చి కొబ్బరి. ఇక పచ్చి కొబ్బరి లేదనుకో చిన్న కొబ్బరి వేసుకోండి. ఇప్పుడు గోలినే చూడు, ఇట్లా మంచిగా గోలించుకోరు. ఆనియన్ ఉన్నాయి, ఇవన్నీ మంచిగా గోలించుకున్నారు కదా. ఇంకా పచ్చి కొబ్బరి అయితే మామూలుగా గోలితే చాలు. ఆనియన్ మనం వేసినవి అన్నీ, కాజు ఇవన్నీ గోలినాయి కదా, బంద్ చేసుకుంటున్నాం. బంద్ చేసుకుని చల్లగా అయినాక పట్టుకుందాం. మనం చల్లగా కావాలి, చల్లగా అయినాక పట్టుకుందాం. చల్లగా అయినాక వేసుకోండి. ఆయిల్ ఉండే కదా మొత్తం
వేసేసిన సోప్ ఉన్నది కదా లాస్ట్కు పట్టుకుందామని మెల్లగా వేసుకోరు. ఏది చేసినా నీట్గా చేయాలి పని, గగ్గడ బగ్గడ చేయొద్దు. ఇక ప్రతి పని కూడా మనం చేసిన లక్షణం మీదకెళ్ళే మనకు బరకతి అరకతి. ఎందుకంటే నాకే ఇట్లా అవుతుంది ఏంది, నాకే జరుగుతున్నాయి ఏంది, ఇట్లా ఉంటుంది. అట్లా ఉండదు. ఎప్పటికి కూడా మనకేది జరగదు. మనం జాగ్రత్త పడితే మనం జీవితంలో మనం కరెక్ట్ ఉంటే అన్నీ కరెక్టే ఉంటాయి. ఇక కొన్ని అచ్చేటి వస్తాయి తప్పయి. అగో ఏంటంటే ఇక దానికి మనమే చేయలేము. ఇకని మన మైండ్ సెట్టింగ్ ఖరాబ్ చేసిన వాళ్ళు మొత్తం ఉంటారు లోకం మీద. వాళ్ళని వదిలేయండి. వాళ్ళని వదిలేసి మనం మన పని మన వంట అయినా ఇంట్లో పిల్లలైనా అన్ని విషయాలల్లో మంచిగా చూసుకోండి. ఎందుకంటే అన్ని లోకం గురించే ఆలోచించి లోకం గురించే బతకకుండ్రి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఈ విషయం. ఇగో కొన్ని వాటర్ పోస్తుంది చూడండి. ఒక తింపు తింపుకుందాం. ఇప్పుడే పోయేస్తాను. ఒక తింపు తింపుకుంటాం, మంచిగా దంగుతుంది. ఒక తింపు తింపుకుందాం. ఇట్లా అయింది చూడు. ఇప్పుడు వాటర్ కొన్ని వాటర్ పోసుకుంటే మనకు మంచిగా వస్తుంది. ఏంటంటే మనం పోషణంగా ఉడక మంచిగా మూత పెట్టి మంచిగా పట్టుకోరి, అంతటా పడుతుంది. అట్లా పడకుండా ఇట్లా ఒకసారి కలుపుండ్రి. కలిపి ఒక టీ గ్లాస్ సగం దాకా పోసి తిప్పుకుంటే మంచిగా పేస్ట్ అయితే సన్నగా పట్టుకోవాలి. పేస్ట్ చూద్దాం. ఇట్లా ఈ రకంగా పట్టుకోండి. సన్నగా పట్టుకుంటే బాగుంటుంది. ఇంత బాగా వచ్చింది, మంచిగా వచ్చింది కదా చూడండి. ఇలా వేసేస్తా. ఇట్లా పట్టేసి ఇట్లా గ్రేవీగా ఇంట్లోనే మనము ఇంట్లోనే టమాటా వేసేసుకుందాం. టమాటా వేసి పట్టుకుందాం. ఇట్లా కొంచెం చేతితో అంటేనే వస్తుంది. ఎందుకైనా మనం అయితే టమాటా పట్టుకుంటాం కదా ఇంట్లోనే, ఏం బాగలేదు. కొంచెం ఉన్నా కానీ ఏం కాదు. టమాటా వేసుకుందాం. 2 టమాటాలు చిన్న ఉన్నాయి, 2 టమాటాలు. పెద్ద అయితే 2, ఇక 3 అయితే చిన్నవి 3. పెద్ద అయితే టమాటాలు ఇంత పెద్దగా ఉంటే 2, చిన్న ఇంత ఉంటాయి అనుకో 3 వేసుకోరు. ఇప్పుడు ఈ గ్రేవీకి అయితే ఇట్లా టమాటా పేస్ట్ ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. తర్వాత వేసుకుంటప్పుడు నేను చూపిస్తా ఏ టైంలో వేస్తా ఎట్లా వేస్తా అన్నది. సరేనా? చూడు ఉంది ఎట్లా చేస్తా అన్నది. ఇప్పుడైతే గ్రేవీ తయారు చేసుకున్నది కంప్లీట్ చూపించిన, మీరు చూసిరు కదా. ఇప్పుడు పేస్ట్లు తయారు చేసి చూపించిన. ఇక అదే అంతా దీని గ్రేవీకి మాత్రం అదే. ఈ 2 స్పూన్లు ఆయిల్ పోస్తున్నా. ఈ స్పూన్ తోటి ఆయిల్ కొంచెం పడుతుంది ఎట్లయినా. ఇక ఆయిల్ గురించి ఆలోచించకూడదు కొద్దిగా. ఎందుకంటే ఆయిల్ ఓ టైంలో తినాలనుకుంటే ఇక ఆయిల్ తినవలసి వస్తుంది. ఈ విషయం ఇది బిర్యానీ వేసుకోండి. సోపు 1 టీ స్పూన్ వేయండి. సోపు దీనికి సోప్తో టేస్ట్ బాగా వస్తుంది. ఆనియన్ ఒక చిన్న గడ్డ వేసుకుంటారంటే ఈ గ్రేవీ ఎట్లా తినాలనుకుంటే మీరు అట్లా ఇష్టం. ఇక ఎట్లా తినాలనుకుంటారో చూసి వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి ఘాట్లు పెట్టాలి. ఘాట్లు పెట్టాలి. ఘాట్లు పెట్టింది. ఘాట్లు పెట్టుకోండి, మరి డామ్మని ఎగురుతాయి. ఇది విషయం. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా ఇట్లా దంచేసుకోండి. కచ్చిపెక్కలు దంచేసుకోండి. మంచిగా ఉంటుంది. దంచేసుకోండి. ఇక పుదీనా వేసుకోండి. పుదీనా గోలుతుంది మంచిగా. పుదీనా ఫ్లేవర్ అన్నది మంచిగా వస్తుంది. గోలించుకున్నది మాత్రం సూపర్ ఉంటుంది. కొత్తిమీర, ఇప్పుడు పసుపు, ఇవన్నీ గోలాలి, మంచి గోలాలి. ఉప్పు 1 టీ స్పూన్ వేస్తున్నా. ఇంతకుముందు నేను అది ఆనియన్ గొలిచుకొని పేస్ట్ పట్టుకుంటప్పుడు వేసిన. ఇక ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసిన. తక్కువ ఉంటే చూసుకోండి, బాగా పట్టది. ఇలా ఎక్కువ పట్టది. మనం తినేదాన్ని ఇక్కడ ఉప్పు కారాలు అన్నది మీ ఇష్టం. ఇక అది విషయం. ఇప్పుడైతే మనం టమాటా అన్నది ఈ పేస్ట్ పట్టుకున్నాం కదా, మంచి గోలాలి. మంచి గోలితేనే బాగుంటుంది. మీరు గోలిచ్చుట్లుంటుంది ఇది. ఇలా వాటర్ పోయి పోసి మనము వేస్ట్ చేయొద్దు. ఏ పని చేసినా మంచిగా చేయాలి. ఇట్లా ఉలపుతాయి. ఇది మీద నుంచి అంత పోయింది కదా, మనం ఊకే చేతితో అంటే ఉడక కాదు అది పని. ఇప్పుడు మంచి గోలాలి. టమాటా పేస్ట్ మంచి గోలితేనే, పచ్చితనం పోతేనే
ఈ గ్రేవీ అన్నది మంచిగా ఉంటుంది. ఈ షోర్వా అన్నది, ఈ షోర్వా మనము ఇంత మంచిగా ఉంటుంది. ఇది ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు వాళ్ళు గిన్నెలలో కప్పులలో తీసుకొచ్చి పెడితే, గిన్నెలలో తీసుకొచ్చి పెడితే ఇది ఎట్లా చేసినా కొందరికి అర్థం కాదు కావచ్చు, కొందరికి అర్థమైతే కావచ్చు. ఇక నాకు అర్థమైందంటే ఇక నేను సూపర్ చేస్తా. ఇదైతే నేను ఎప్పుడు చేసుకొని తింటా, అంత బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ విషయం ఏ టైంలో ఎట్లా వేస్తున్నా, ఎట్లా గోలిస్తున్నాను. ఆయిల్ ఇడుస్తుంది, మనం వేసినప్పుడు ఆయిల్ ఇడవలేదు కదా, సన్న మంట పెట్టుకున్నా. ఇట్లా ఆయిల్ ఇవ్వాలి, మంచి గోలినట్టు కనవాలి. టమాటా అయినా కానీ ఈ టమాటా గోలకపోతే మంచిగా ఉంటుంది. ఇప్పుడు గోలించుకున్నాకనే నేను ఇది పేస్ట్ వేస్తాను. ఈ పేస్ట్ ఎట్లా చేసినా మంచిగా చూపించిన కదా మీకు. ఇట్లా ఊడ్చేయండి, ఇక చేతితో చేయండి, పని కలవది. ఎందుకంటే ఇక మన చేతులు నీట్గా గడుక్కొని మంచిగా చేసేది చూడుర్రి. ఎందుకంటే మనకు చేతులకు గోళ్ళు గుడుకుంచుకోకూడదు. వంట చేసేటోళ్ళు ఎప్పుడు గుడక ఇంకోళ్ళకి ఇష్టం అనిపించాలి, నీట్గా గడుక్కోవాలి, డేటాలు పెట్టి మంచిగా గడుక్కొని మంచిగా చేసుకోవాలి పని అయినా కానీ. ఇక అట్లా మంచిగా చేసుకుంటేనే బాగుంటుంది. నాస్టిక్ పెట్టకుండా సరే వేరే గిన్నెలలో కూడా చేసుకోవచ్చు. నాస్టిక్ అవి ఉంటేనే చేస్తుంది మీకు గ్రేవీ అని అనుకోకూడదు. ఇక నాకు ఉన్నది కదా చేయబెట్టిన గిన్నె, కానీ ఏ గిన్నెలైనా చేసుకోవచ్చు. ఇది ఇక మంచి ఇట్లా కలుపుకుంటుంది, కలుపుతా ఉంటే కలుస్తారు. మంచి ఫ్లేవర్ వస్తుంది మమ్మీ, మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇక ఏంటంటే అల్లకోతే తింటాము అని కాదు, కొందరు గ్రేవీ గురించి అన్నా బిర్యానీ తింటారు. ఈ గ్రేవీ ఇష్టపడి కొందరు గ్రేవీ ఇష్టం ఉంటుంది. ఇక అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఇక సన్న మంట పెట్టుకుంటారు. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకోవాలి, గోలాలి, గోలితేనే బాగుంటుంది. కొద్దిసేపు మూత పెట్టుకుంటుంది సన్న మంట మీద. చూడు ఇక మనం కొద్దిసేపు పెట్టిన ఇట్లా అడగంటుంది, ఇట్లా అడగంటని కాదు, గోలింది చూడు ఇట్లా మనకి ఈ రకంగా గోలితేనే. ఇప్పుడు మనము ఏమేమి వేసుకుంటామంటే ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి, ధనియాల పొడి. గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకోండి. కారం 2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. కారం ఇట్లా కలుపుకోండి మంచి. కారము, గరం మసాలా ఇవన్నీ వేసినాక ఇట్లా కలుపుకోండి. ఈ గ్రేవీ అన్నది ఇట్లా రావాలి, మనకు గోలింది అన్నది ఏర్పడుతుంది. ఇది మంచి గోలితేనే కమ్మ ఉంటుంది గ్రేవీ. మనం వేయించుకున్నాం కదా, ఆనియన్ అయితే వేయించుకున్నాం కదా, ఆనియన్ వేయించుకున్నాము. ఇవి టమాటా గుడ్క పేస్ట్ మంచిగా ఆయిల్లా గోలినాకనే ఈ గ్రేవీ ఎంత కమ్మ ఉంటుంది. ఈ గోలుడు మీదకెళ్ళే ఉంటుంది. ఇది గోలుడు కరెక్ట్ ఉండాలి. ఇట్లా ఇట్లా ఇప్పుడు వాటరు పోసేసుకుందాం మనం. ఇప్పుడు టమాటా పేస్ట్ పట్టినా కదా, ఇది పట్టింది. ఇది ఉడక వేస్ట్ చేయద్దు, మనం చేసే పని మంచిగా ఉండాలి. ఒకసారి పోసిన కదా, ఒక సగం గ్లాసు పోసిన, ఇట్లున్నది గ్రేవీ. ఇక మనం ఎట్లా పోసుకుందామన్నది చూపిస్తాను. ఇప్పుడు మనం ఇట్లా వేయంగా ఇట్లా ఉన్నది కదా, ఇప్పుడు ఒక గ్లాసు ఉడకాలి, మంచి ఉడికితేనే బాగుంటుంది. 2 గ్లాసులు ఇట్లా ఒకసారి కలుపుకొని చూడండి. ఇట్లా ఇట్లా కొద్దిగా జర స్మూత్గా చేసుకోవాలి పని. మనం పలసగా పోసుకున్నప్పుడు ఇట్లా రప్పమన్న చేయొద్దు, ఇట్లా ఉండాలి. ఇక 3 గ్లాసుల వాటర్ పోస్తున్నాయి, ఇంకొక 1/2 గ్లాసు పోస్తాయి, చిక్కగా అనిపిస్తుంది. ఉడకాలే కదా. ఇప్పుడు 3 గ్లాసులు, దీంతో 3 గ్లాసులు పోసినట్టు, 3 గ్లాసులు పోసినట్టు, దీంతో 3 గ్లాసులు వాటర్ పోసిన. ఈ రకంగా ఉండాలి. ఇట్లుంటేనే మనకు మంచిగా ఉడికింది ఉడక టేస్ట్ అన్నది వస్తుంది. మంచిగా ఉడికించుకోవాలి, ఉడికించుకుంటేనే కమ్మగా వస్తుంది. ఒక 10 నిమిషాలు ఉడకన్నా, ఇక 10 నిమిషాలు ఉడకాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నా, లాస్ట్ కొద్దిగా వేస్తా కానీ ఉడికేటప్పుడు కొద్దిగా. ఇప్పుడు ఎక్కువ మంట పెట్టుకోరు, ఇక ఒక 10 నిమిషాలు మసిలినట్టు మంచిగా ఇట్లా మసలాలి, ఇట్లా తుక్కపెక్క దుంకాలి, అంత బాగుంటుంది. ఇక గ్రేవీ మనం ఏదానికి చపాతీకి వేసుకుంటామా, మనం ఏదానికి వేసుకుని తింటాం, మన ఇష్టం. ఇక మనకు రెస్టారెంట్ లో పోగానే ఒక ఫ్లేవర్ వస్తుంది, ఇదే ఫ్లేవర్. రెస్టారెంట్ లోకి ఎంట్రీ కాగానే ఇట్లా కమ్మగా వస్తుంది. ఇదేంటి ఇట్లా వస్తుంది, బిర్యానీ కూడా వస్తుంది కావచ్చు, ఇది కూడా ఇదే ఫ్లేవర్ కనబడుతుంది నాకైతే. వాసన అదే అనిపిస్తుంది, ఆ టేస్ట్ అన్నది ఇట్లా కొడుతుంది, అంత బాగుంది.
10 నిమిషాలు ఏం కాలే, 5 నిమిషాలు అయింది. ఇంకో 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఎంతైనా కానీ కలుపుకుంటే బాగుంటుంది కదా. ఇట్లా పురుగులు వస్తుంది, ఇట్లా ఇట్లా వస్తుంది. ఇట్లా ఏం కాదు, కలిపేసుకోరు, ఇట్లా కలిపేసుకోరు. ఇట్లా వచ్చిందని మీరు ఇట్లా ఉన్నదని అనుకోకూడదు, మంచిగా వస్తుంది టేస్ట్. పచ్చి కొబ్బరి మంచి ఇల్లంతా గుమాయిస్తుంది. గుమాయిస్తుంది. దీంట్లో వేసిన ఐటమ్స్ కూడా మంచిగా ఏంటంటే ఈ సోప్ తోటి ఇట్లా మనకి ఫ్లేవర్ ఎట్లా వస్తుంది, ఏం వస్తుంది అని ఓకే అనుకుంటారు. మనం రెస్టారెంట్కి పోతే ఇట్లా గ్రేవీ అయితే ఇస్తారు. ఇక కొందరు ఇష్టం వాళ్ళు తింటారు కావచ్చు, ఇష్టం లేని వాళ్ళు వదిలేస్తారు కావచ్చు. కానీ మన అపార్ట్మెంట్ మొత్తం వస్తుంది కావచ్చు, వస్తుంది ఫ్లేవర్. అందరూ నువ్వు చేస్తుంటే ఆంటీ నా అపార్ట్మెంట్లో అంటారు, నువ్వు చేస్తే మాకు నోట్లకు వాటర్ వస్తున్నాయి, ఫుడ్ తినాలనిపిస్తుంది అంటున్నారు ఇప్పుడెప్పుడు. పురుగు పోతుంది చూడు, ఇంకా కొద్దిగా ఉడికితే పోతుంది. ఇట్లా కలిపేసేది. ఇంకో 5 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు సన్న మంట మిన్నే వేసేస్తే. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చెప్తా. ఇస్తారు మనకు షోర్వా. రెస్టారెంట్లోకి పోతే ఈ షోర్వా మాత్రం మనకు అంత బాగుంది చూడు. ఈ రకంగా తెచ్చుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్నాను. రెడీ రెడీ. ఇట్లా ఈ రకంగా కనబడుతుందా? దీంతో చూపిస్తున్నట్టు ఇంకా మంచిగా కనబడుతుంది. ఇట్లా వస్తుంది అన్నది, బాగా తెలుస్తుంది. ఇట్లా ఈ రకంగా గ్రేవీ ఇట్లా ఉండాలి. ఆ స్పూన్ కత్తుకోవాలి కొద్దిగా కొద్దిగా. సూపర్, ఎమ్మి. ఈ రకంగానే ఉంటుంది. బంద్ చేసుకుంటున్నా, బంద్ చేసుకొని కొత్తిమీర వేసేసుకుంటున్నా. లాస్ట్ కొత్తిమీర అయితే మనం వదలం కదా, కొత్తిమీర అయితే బాగానే వేసుకుంటాం కదా మనం. ఇట్లా ఇట్లా కలిపేసుకొని ఇలా కలిసి. కొత్తిమీర మమ్మీకి ఫేవరెట్, బాగానే వాడుతుంది. బాగా వాడతా కర్రీలలో. ఇగో ఇది తిననా సంబరం ఉంటుంది. ఈ గ్రేవీకి గురించి అన్న తింటారు బిర్యానీ చాలా మంది, అంత బాగుంటుంది. రెడీ, సరేనా? ఇప్పుడు జీరా రైస్ జీరా రైస్ తిందాము. పరోటాలకు కూడా బాగుంటుంది. మనం నైట్ చేసుకుంటాం కదా. 2 టీ స్పూన్లు వేస్తున్నా నెయ్యి. బిర్యానీకి ఒకటి వేసుకుంటున్నా. 1 గ్లాసుకి ఇదైతే ఇది మనం ఇలాచి, బ్లాక్ ఇలాచి కొంచెం ఇప్పుకోండి, ఇట్లా కొద్దిగా ఇప్పుకొని వేసుకోండి. ఫ్లేవర్ బాగా వస్తుంది. దాల్చిన చెక్క, ఎండిన మిర్చి ఒక 2, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి. టీ స్పూన్ నిండా టీ స్పూన్ వేసిన జీలకర్ర ఎంత వేసినాం వేసుకున్నాడు. అంత ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు, వేసుకోండి మీరు. జీరా రైస్ అంటే అంత బాగుంటుంది టేస్ట్. ఇట్లా మంచి గోలాలి, గోలితేనే మంచిగా ఉంటుంది. నెయ్యితో చేసుకోండి కమ్మగా. పిల్లలు ఈ కంచం ముందర పెట్టుకున్నట్టే వదలరు, పిల్లలైనా మనమైనా. ఇక వట్టి ఇంత గుర్తు ఇష్టపడతాం, అంత బాగుంటుంది ఇక టేస్ట్ అయితే. రైస్ నానబెట్టుకున్నా, ఒక 10 నిమిషాలు నానబెట్టినా. ఇవి తీసేస్తున్న వాటర్. ఈ వాటరు మళ్ళీ పోస్తాక మంచియే. మన నాన్నే వాటర్ ఊడగొట్టద్దు. కడిగి నానబెట్టిన మంచిగా గడిగిన 3 సార్లు గడిగిన నానబెట్టిన. నానబెట్టిన ఇంట్లో వేసేస్తున్నా. బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. నేను ఈ రైసే పెడుతున్నా, కానీ ఉండయి ఓ టైంలో. బాస్మతి రైసే చేసుకుంటాం కావచ్చు, ఇవి చేసుకోం కావచ్చు, బీఫిట్ రైస్ చేసుకోం కావచ్చు. ఇక మీరు హెచ్ఎంటీ చేస్తారా, ఏవి చేస్తారు, మీ బియ్యము ఏవి వాడితే అవి చేసుకోండి. ఏదంతా బాగానే ఉంటుంది. 2 గ్లాసుల రైస్ తీసుకున్నా, 4 గ్లాసుల వాటర్ పోసుకుంటాం. ఎందుకంటే మీరు అవి పొడుగు రైస్ అయితే ఇక మీరు 1 గ్లాసు 2 గ్లాసులకు 3 గ్లాసుల వాటర్ పోసుకోండి. బీపీట్ రైస్ అయితే ఇట్లా ఇవి అయితే కలుపుతున్నా చూపెడతారని. 2 గ్లాసులు పెట్టినా రైస్ 4 గ్లాసుల వాటర్ పోస్తా. మనం పొడుగు రైస్ అయితేనేమో 3 పోసుకోండి. ఇట్లా కొంచెం ఇట్లా నెయ్యిలా కొంచెం కలిపేసుకుంటే బాగుంది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం మనం. వాటరు మనం నానబెట్టుకున్నాం కదా, బియ్యం నానబెట్టుకున్నాం కదా, 2 గ్లాసులు అయితే చూద్దాం. రెండు పోసిన.
3 చూడు 4 ఎంత 2 కమ్మ గ్లాసుల రైస్కి 4 4 గ్లాసుల గ్లాసుల వాటర్. వాటర్. ఇక మీ కొలతలు కూడా కరెక్ట్ చెప్తున్నా. ఇట్లా వేసుకోండి. ఉప్పు వేసుకుందాం. ఉప్పు 1 టీ స్పూన్ వేసుకోండి. 1 గ్లాస్ పెట్టుకుంటారు అనుకో సగం టీ స్పూన్ వేయండి. ఎంత కమ్మ వాసన వస్తుంది స్మెల్. నెయ్యి వేసి తాలిపేసినామంటే అది వేరే ఉంటుంది. మూత పెట్టేసుకుంటున్నా ఉడకని. గుమ్మ వాసన వస్తుంది. గమ్మగమ్మలు దగ్గరికి వస్తుంది చూడు. ఉమ్మగిలాలి. ఒక 2-3 నిమిషాలు ఉమ్మగిలితే, 5 నిమిషాలు ఉమ్మగిలితే ఈ పదన ఉడికి వెళ్ళిపోతుంది. ఉన్నది. బాగుంది. ఎంత స్మెల్ వస్తుంది ఇట్లా మంచి ఫ్లేవర్ వస్తుంది. కమ్మగా. ఎంత మంచిది తింటారో పిల్లలు ఉడిక అంత కమ్మగా తింటారు. ఏం వేయలేదు. జీలకర్ర, కొద్దిగా దాల్చిన చెక్క, అంతే. ఎండిన మిర్చి. సింపుల్గానే టేస్ట్ అవైలబుల్. నెయ్యితో చేస్తున్నాం కదా బాగుంటుంది. ఇక నెయ్యి ఉంటే నెయ్యితో చేయదు. ఇక నెయ్యితో చేస్తేనే బాగుంటుంది. ఇది విషయం. ఇంకా ఈ ప్రాసెస్ అన్నమాట. చేసుకుంటే మంచిగా ఉంటుంది. జీరా రైస్ రెడీ. చూద్దామా ఎంత బాగా వచ్చింది. ఇట్లా గుంజుకుంటుంది. ఇక పదన కొద్దిగా ఉన్నా కానీ ఇప్పుడు నెయ్యితోటి ఇట్లా మెరిచినట్టు అనిపిస్తుంది. మీకు మంచిగా ఉడికిపోయింది అన్నం. ఇట్లా అంటే ఇట్లా మెత్తగా అయిపోయింది. కొద్దిసేపు వరకని ఇట్లా నెయ్యితోటి ఇట్లా మనకు మెరిచినట్టు అనిపిస్తుంది అన్నం. పదన ఉన్నది అనుకునేరు, లేదు. అంత బాగుంటుంది. టేస్ట్ అయితే గుమ్మలాడుతుంది. షేర్వా కూడా రెడీ. షేర్వా కూడా రెడీ. అప్పుడే రెడీ అయింది కదా. మీరు పక్కకు పెట్టేసిన. రెండు ఒకసారి చూపిద్దామని రైస్ తీసుకుంటా. చూపిస్తా. ఇలా తీస్తా. జీరా రైస్ తీస్తా. మనము నాస్టిక్దే పెట్టాలి. ఇది నాస్టిక్లా ఇటువంటి లబ్బర్దే పెట్టాలి. ఇది ఏంటంటే ఇది మంచిదే. ఈ లబ్బర్ అయినా కానీ మంచిదే. లబ్బర్ది అంటే ఇది ఒక రకంది. ఓకే రెడీ తీస్తుంది. చూడండి. షేర్వా మేమైతే సోర్ అంటాం. ఇక తెలంగాణలో సోర్వయి అంటాం. ఎక్కువ సోర్ అనే పిలుస్తాము. ఇక షేర్వా అంటారు. ఇది ఇక పరాటాలకి మనము రెస్టారెంట్కి పోతే కూడా బిర్యానీలకి ఇస్తారు మనకి. ఇది చూడు ఎట్లా చేసింది మమ్మీ. ఇట్లా వచ్చే స్పూన్కి ఇట్లా అతుక్కుంటున్నది. ఈ కన్సిస్టెన్సీ వస్తేనే వేరే లెవెల్ ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ బిర్యానీకి ఇస్తారు, మన పుల్కలకి ఇస్తారు, ఇవన్నిటికి ఇస్తారు కాబట్టి బాగుంటుంది టేస్ట్. పచ్చిమిర్చి కూడా ఇలా మంచిగా మరిగి ఓ లెవెల్లో టేస్ట్ వస్తుంది. వేరే లెవెల్ వస్తుంది. నువ్వు చేస్తుంటేనే మమ్మీ ఓ లెవెల్ వచ్చింది. గుమాయించింది అసలు. మస్తు గుమగుమలు. మన అపార్ట్మెంట్ మొత్తం రావచ్చు. నేనైతే కన్ఫామ్. జీరా రైస్ పిల్లలు అయితే కంచం ముందర పెట్టుకుని వదలరు. బాగా ఇష్టం ఉంటుంది కానీ పిల్లలకి. మస్తు ఇష్టం ఉంటుంది పిల్లలకి. రైస్ వేసుకొని ఈ రైస్లకు బాగుంటుంది. నైట్కి అయితే మేము చపాతీ వేసుకుంటాము. చపాతీ అయినా పరోటా అయినా ఇట్లా పోసుకొని తినాలి. ఇక ఇట్లా పోసుకొని తింటేనే సైడ్ పెట్టుకో. అలానే గిన్నెలు సైడ్ పెట్టుకో. అనిపిస్తుందా? వేడి ఉన్నాయి రెండు. పొగలు వస్తున్నాయి రెండు. మనకు రెస్టారెంట్లు ఇచ్చినప్పుడు సలానే ఉంటుంది కానీ మనం ఇప్పుడే చేసి పెడతారు కదా. మనం ఇప్పుడే చేసుకున్నాం. షేర్వా అదిరిపోయింది టేస్ట్. బా ఇంత కమ్మందో. అల్టిమేట్. బాగా చేసింది. బాగుందా? మస్తు అంటే మస్తు ఉంది. అన్ని కరెక్ట్ పడ్డాయి. ఆ పేస్ట్ వేసినావు కదా, ఇంత కమ్మ రిచ్ ఫ్లేవర్ వస్తుంది. రిచ్ వస్తుంది. జీరా రైస్ కూడా ఇంత బాగా వచ్చిందో. బాగుంటుంది. వట్టే కూడా తినాలనిపిస్తాయి నాకు. తింటారు పిల్లలు, ఇష్టంగా తింటారు. నెయ్యి వేసినావు కదా. జీరా రైస్ నెయ్యి వేసిన. రిచ్ ఫ్లేవర్ అంటే రిచ్ ఫ్లేవర్ వచ్చింది. అందులో ఏం లేదు. దాల్చిన చెక్క, ఎండిన మిర్చి, ఒక ఇలాచి బిర్యానీ. సింపుల్ గానే కానీ టేస్ట్ వేరే లెవెల్. అదిరిపోయింది టేస్ట్. సింపుల్ గానే అసలు పొట్ట నిండా తింటారు. ఇక
కంచం ఇక వదలరు ఇక కంచాన్ని ఇక వదలకుండా తింటారు. మీకు చేసుకుంటే తినాలనే చెప్తున్నా నేను. మీకు నేనైతే గ్యారంటీ ఇస్తున్నా, ఈ షేర్వా మీకు కూడా నచ్చుతుంది. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకొని అయితే అస్సలు మర్చిపోకుర్రి. ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోరి, లైక్ అయితే ఒకటి ఇచ్చేసుకొని చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి కూడా చెప్పుర్రి. ఉంటాం వల్ల మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాం. నేనైతే ఇక సరే, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా.